నెల్లూరు జాతీయ రహదారి సాక్షి కార్యాలయం పక్కన ఉన్న స్థలానికి సంబంధించి ముమ్మాటికి అది తమదేనని దీనిపై దుష్ప్రచారం చేస్తూ కుట్ర చేస్తున్నారని నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నో దశాబ్దాలుగా తాము రాజకీయాల్లో ఉన్నానని, ఎవరి స్థలాలను తాము ఆక్రమించుకునే అవసరం లేదన్నారు. నెల్లూరుతో పాటు అనేక ప్రాంతాల్లో తమకు స్థలాలు ఉన్నాయన్నారు. నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఆ స్థలం అహోబిలంకి సంబంధించిందని స్టేట్మెంట్ ఇన్ఛార్జిని దీనిపై న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు, రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు. రెండు 2003లో విక్రయం చేశారు. 2 డాక్యుమెంట్. మురళీకృష్ణరాజు, కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి 2007లో నాకు అమ్మడం జరిగింది. దాని డాక్యుమెంట్ ఇది. ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది. నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో, ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఒక పేపర్. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ఎంఆర్ఓలు, విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు. దీన్ని సహించం కూడా. వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం. ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా. అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉండరు అన్నీ. ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయొచ్చు కదా. ఇట్లా దొంగవారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు వాళ్ళు. ఈరోజు కూడా మా పేరుతో ఉంది. సార్ చూడండి, మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసి ఉంది. నన్ను ఈ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురావా, సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు ఊళ్ళో ఆస్తి అని చెప్పాను. నేను 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ ఇసుమంత మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఎవరిది ఆక్యుపై చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎక్కడా రౌడీజం చేయలేదు, ఎవరిని కొట్టించలేదు. ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు. చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు. మా కుటుంబానికి 150 ఎకరాలు ఉంది మొత్తం. మా పిల్లలకైతేనే నాకైతే. మాకు అవసరమే ఉంది కబ్జా చేయాల్సిన అవసరం. డాక్యుమెంట్స్ ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం. నువ్వు వచ్చి ఈరోజు రౌడీజం చేస్తే ఎట్లా? గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆక్యుపోయాయి, కనపర్తిపాడంతా ఆక్యుపోయాయి. ఇంకా వేరే ప్రాంతాల్లో భుజభుజ నెల్లూరు కాడ, ఇంకా నెల్లూరు శివారాల్లో ముత్తుకూరు, మన పొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆక్యుపోయి ఉన్నాయి. నీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించి పేదవాళ్ళకి పట్టాలు ఇడుగు ఏదో చేయండి. అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు. ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఈడ్చాలా, ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇక ఈ స్థలాన్ని కొని మోసపోయారని ఫీల్ అవుతున్నారా? నేను చెప్పేది నువ్వు చెప్పి నాకు అర్థమైంది. మోసపోయానో దానివల్ల నష్టపోయానో నేను ఎప్పుడు ఫీల్ గాను. నాకు నిజంగా ఏదైనా మోసం జరుగుంటే మా వైపు నుంచి ఏముండదు. నేను ఇచ్చేదానికి కూడా సిద్ధం. వాళ్ళదే ఉన్నాయి కదా అన్నీ తీసి